ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం నేతలతో ఆయన కలిసి పర్యటించారు. చింతల్టాన, ఆరేపల్లి గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ అర్బన్ మండలం చింతల్టాన గ్రామంలో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన గ్రామాల ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముంపు గ్రామాల సమస్యలు అన్ని ఇన్ని కాదు అని, ప్రతి గ్రామం సమస్యల మయంగా ఉన్నాయని అన్నారు. గతంలో ముంపు గ్రామాల సమస్యలపై పోరాటం చేసిన వాడిగా, ఇక్కడి సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నవాడిగా తప్పకుండా ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానన్నారు. నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగ పరశురాములు, ఎర్రం దేవయ్య, చొక్కాల శ్రీనివాస్, రాయమల్లు తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, గత ప్రభుత్వంలో ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోలేదని, అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ముంపు గ్రామాల సమస్యలు తీర్చాలని ప్రభుత్వంతో కొట్లాడామని గుర్తు చేశారు. త్వరలోనే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవీన, రాజు, వివిధ గ్రామాల సర్పంచులు ప్రదీప్, కదిలేరాజు, మాజీ సర్పంచ్ సిలివేణి మల్లేశం, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు, లింగం, రగుడు, పరశురాములు, ప్రభాకర్ రెడ్డి, కత్తి కనుకయ్య తదితరులు ఉన్నారు. స్కూల్ ఉంది అన్నయ్య, పోచమ్మ టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది. అవన్నింటికి ఎస్టిమేషన్ వేశారు మా ఇళ్ళతో పాటుగా. కానీ ఎస్టిమేషన్ వేసి పక్కకు పెట్టారు, కానీ అది పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సో ఇంతవరకు రాలేదు. మా గ్రామస్తులు అందరూ కనీసం మాకు గుడి లేదు, బడి లేదు అని చెప్పేసి మేము దేవాలయం నిర్మించుకున్నాము. పడుతున్నారు, ఎప్పుడు మీద పడుతుందో, ఎప్పుడు కూలుతుందో అన్న భయంతో. వేరే గత్యంతరం లేదు. కట్టుకుందామంటే మాకు ప్లేస్ లేదు. స్కూల్ కావాలి, మాకు కోల్పోయినారు కాబట్టి వాళ్ళకి చేతువృత్తే కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. వాళ్ళకి దయచేసి వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకు కూడా ప్లాట్లు అందజేస్తే ఈ 70లోనే ఉన్నాయి కూడా ఇంక్లూడ్. పరిశీలించి మాకు తగు న్యాయం చేయగలరని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మరియు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ను మీ నోటి ద్వారా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని చెప్పేసి సంతోషపడుతున్నాము. అట్లాంటి ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినప్పుడు కొద్దిగా పూర్తిగా ముంపు గ్రామం అని చెప్పేసి ఇంతకుముందు ప్రకటించారు. దాని ప్రకారంగా 4-5 సంవత్సరాలు మేము కొట్లాడినే ఉన్నాయా. దాని తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి సంఖ్యపల్లి, ఆరేపల్లికి ఓన్లీ స్పెషల్గా తీసుకొని కలెక్టర్ హ్యాండ్ఓవర్లో, ఇరిగేషన్ హ్యాండ్ఓవర్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ 65 ఇండ్లు పోతున్నాయి, 105 ఇండ్లు మిగులుతున్నాయి అని చెప్పేసి, సంఖ్యపల్లిలో ఓన్లీ 145 ఇండ్లు మిగులుతున్నాయి, మిగతా అని పోతున్నాయి అని చెప్పేసి, FRL 300 ఎబో ఉన్నాయని చెప్పేసి ఈ పక్కన పెట్టారు. ఇక్కడనేమో 105 ఇండ్ల ఈ సమస్య ఇట్లే ఉంది. సంఖ్యపల్లిలో పూర్తి ముంపు గ్రామంగా తీసుకున్నారు. వాళ్ళ అదృష్టవంతులు. మాకు ఆ 105 ఇండ్ల గురించి ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము వారికి విన్నవించుకోవడం జరిగింది.
ఇదే చెట్ల కింద ఇక్కడనే మీకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. మేము మానవాడికి ఇచ్చినట్టుగా 4 లక్షలు కావాలని కోరితే హరీష్ రావు వచ్చినప్పుడు వేమలో కూర్చోబెట్టుకుని 4 లక్షలు కాదు 8 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఈ 4 లక్షలు 8 లక్షలు అనేది అది ఇంతవరకు పెండింగ్ సమస్య ఉంది. దయచేసి ఈ మునిగిపోయిన వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వృత్తి మార్పిడి దాంట్లో స్టూడెంట్గా అని చెప్పేసి కొంతమందికి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ పట్టాలు అవి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని పరిగణంగా తీసుకొని రెండవది ఈ 107 ఇండ్లకైతే దయచేసి అందరికీ వాళ్ళ భూములు కోల్పోయినా సర్పం కోల్పోయినాం. కొంతమంది రోడ్ల మీదనే ఇప్పటికీ జీవనోపాధి వెళ్ళదీస్తున్నారు. కొంతమంది వేమలవాడకి 5,000 మా గ్రామం నుండి అత్యధికంగా ముంపు గ్రామం కోసం 585 ఎకరాలు ఒక మా గ్రామం నుండే ఇవ్వడం జరిగిందన్న. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఒక 107 ఇళ్లకు మార్వాడలాగా ప్యాకేజీ ప్రకటించిన లేదంటే కనీసం ఒక 100 నుంచి 150 మందికి ఫ్లాట్స్ అన్న ఒక 2-3 ఫ్లాట్ తీసుకొని సొంతంగానే నడిపేయడం జరుగుతుంది. రమేష్ బాబు దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కనీసం గేట్ దాటలేని పరిస్థితి ఉన్నాను. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అయినా కూడా కనీసం గేట్ దాటి చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండే. నేను స్కూల్ కోసం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కూడా ఎంఈఓ గారికి పెట్టుకున్నాను, రమేష్ బాబు గారికి పెట్టాను. కనీసం ఎటువంటి రెస్పాండ్ కాలేదు. కొన్ని ఒక 6 ఇండ్లు ఎఫ్ఆర్ఎల్ ప్లేస్లో ఉన్నాయన్న, అవి మిస్ అయినాయి. ఒక్కసారి వాటిని గెజిట్ అయిపోయింది అన్న. అలాగే ఒక 3 కోళ్ళ ఫారాలు కూడా మిస్ అయినాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచించండి అన్న. 107 ఇళ్ళ గురించి ఏదైనా ప్యాకేజీ కానీ ఏదైనా మీ వంతు సహాయం చేసి మా గ్రామానికి న్యాయం చేయాలని కోరుచున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏ వైపు ఉన్న ప్రజాస్వామ్య పంతాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈసారి మన బిడ్డ బీసీ బిడ్డ మన ప్రాంతాల్లో మన కష్టాల్లో మన ఉద్యమాల్లో మన ముంపు గ్రామాల సమస్యలు అనేక సందర్భాల్లో మన వెంట నడిచిండు, మన వెంట ఉన్నాడు. ధర్నాలు రాస్తారోకోల కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామని మీరంతా కూడా నాకు అవకాశం మీ ఓటు ద్వారా ఇచ్చి గెలిపించిన ఆరేపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా అందుకే ఈరోజు కృతజ్ఞత ర్యాలీగానే మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పే ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పే సమస్యలన్నీ కూడా మా నోటి నుండి కూడా ఆరేపల్లి గ్రామానికి ముంపు గ్రామాలకు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కూడా కోరిన వాళ్ళమే. గ్రామానికి ఒక సమస్య ఉంది. నేను అనేక సందర్భాలు చెప్పిన సుమారు 12 గ్రామాలు ముంపున గురైతే ఓ గ్రామంలో ఓ తీరు సమస్య ఉంటే ఓ గ్రామంలో ఓ తీరు సమస్య ఉంది. ఏది ఏమైనప్పటికీ ముంపు గ్రామాల సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయనడానికి నిదర్శనం ఇప్పుడు మన దగ్గర రాజిరెడ్డి అనే అతనికి అసలు జాగలేదు, ఇల్లు లేదు, పాపం ఎక్కడ ఉంటుండని ఊరంతా చెప్తుందంటే సమస్య ఉన్నట్టే, లోపం ఇక్కడ ఉన్నట్టే. ఆ లోపాన్ని సరిదిద్దే బాధ్యతని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను మీ మధ్యలో ఈ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి పోరాటంలో పాల్గొన్నవాడిగా, ఒక అవగాహన ఉన్నవాడిగా నేను వస్తూ నా కారులో కనకయ్య ఉంటే రాగానే లింగయ్య కూడా ఫోన్ చేస్తే వెంకటేశ్వర